ఈ ఆదివారం జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రశ్నాపత్రాన్ని చూసారా? జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇందులో మీరు ప్రశ్నాపత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని పచ్చి నిజాలు బయటపడతాయి. అంటే ప్రశ్నాపత్రాన్ని ఎలా తయారు చేశారు? ఎవరు తయారు చేశారు? ప్రశ్నాపత్రం ఇలాగే తయారు చేస్తారా? ఏపీపీఎస్సీ లాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యున్నత పదవులకు అంటే అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక రిక్రూట్మెంట్ సంస్థ. అలాంటి సంస్థ నుంచి వచ్చిన క్వెషన్ పేపర్ నిజ స్వరూపం ఇప్పుడు చూడండి. ఇందులో నేను హిస్టరీ మాత్రమే డిస్కస్ చేయదలుచుకున్నాను. మిగతావి డిస్కస్ చేయట్లేదు. హిస్టరీని చూద్దాం ఒకసారి. ద వైకోమ్ సత్యాగ్రహ వాస్ సిట్యుయేటెడ్ ఇన్ కేరళ వాస్ అసోసియేటెడ్ విత్. ఈ ప్రశ్నలు చూస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అండా ఆర్బిక ఛత్ర. ఇవి చైత్య విహార స్తూప. ఇందులో ఆప్షన్స్ మాత్రమే మార్చారు. క్వశ్చన్ మాత్రం సేమ్. మనకి ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఈ క్వశ్చన్ బైజూస్ నుంచి తీసుకున్నారు. తర్వాత రెండోది నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక మెన్షన్డ్ కన్సెషన్ ఇన్ ద ల్యాండ్ రెవెన్యూ ఆఫ్ ద విలేజ్. ఇక్కడ లుంబిని అని ఉంది. లుంబినికి ఇంకొక పేరు రుమ్మిండై. సేమ్ క్వశ్చన్. Who among the following pillar inscriptions of Ashoka states that revenue of the Lumbini was reduced in 1/8? Similar questions. ఇదైతే యాజ్ ఇట్ ఈస్ గా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. థర్డ్ క్వశ్చన్. మనం చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Humayun brought famous painters Mir Sayyid Ali Abdul Samad from the Iran to Delhi. Jahangir reigns considered as the golden period of the Mughal paintings. During the reign of Jahangir, European paintings were introduced in the Mughal court by the Danish merchants. Same question as it is గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈవెన్ ఏబిసిలు కూడా మార్చలేదు, స్టేట్మెంట్స్ కూడా మార్చలేదు, యాజ్ ఇట్ ఈస్ గా కనిపిస్తుంది మనకు క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే the Mauryan officers in charge of the measures of the measurement of the weights measures. Same question coming to the point of the which Mauryan officer are the in charge of weights and measures. Same question with a small difference. This is with a small difference. And another question. Which of the following books was not written by Harshavardhana? As it is question. This is as it is question. నేను ఎగ్జామ్ రాస్తున్నప్పటి నుంచి ఈ క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ రిటర్న్ బై సిక్స్త్ క్వశ్చన్. యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది. నెక్స్ట్ అనదర్ థింగ్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ జమీందారీ సిస్టమ్. సేమ్ ఆప్షన్స్. Which one of the following statements incorrect in the reference of permanent settlement system? Jamindari system is also known as permanent settlement system. Same, it planned by the Sajjan, so the amount paid by the landlords. All these. Next to, yeah, the rise of the absence of the landlords, money lenders. Next question. Consider the following statements regarding All India Trade Union. Same question changed as a క్వశ్చన్ మార్క్. దీన్ని ఫస్ట్ సెషన్ ప్రిసైడెడ్ బై లాలా లజపతి రాయ్ ఉంది. దాన్ని క్వశ్చన్ గా మార్చారు అంతే ఇక్కడ. ఇక శివాజీ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ ఇంట్రడ్యూస్డ్ బై ది కామన్ ఎలక్టోరల్ సిస్టమ్. దిస్ ఈస్ అనదర్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ఇంట్రడ్యూస్డ్ కమ్యూనల్ ఎలక్టోరల్ సిస్టమ్. మింటో మార్లే రిఫార్మ్స్. కాకపోతే ఇయర్స్ ఆప్షన్స్ చేంజ్ చేశారు. ఇలా బైజూస్ నెక్స్ట్ టెక్స్ట్ బుక్ నుంచి ద వైకోమ్ సత్యాగ్రహ ఇన్ కేరళ అసోసియేటెడ్ విత్. సేమ్ క్వశ్చన్. కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ అవర్ క్వశ్చన్ పేపర్. ద వైకోమ్ సత్యాగ్రహ విచ్ స్టార్టెడ్ కేరళ ఈజ్ అసోసియేటెడ్ విత్. సేమ్ క్వశ్చన్. Another one.
What was the code name of the Indian Armed Forces operation to liberate Goa, Dayu, Daman from the Portuguese rule? Operation Kiran, Operation Vijay, same question you can see in the which one of the following Indian Armed Forces operation liberated from the Dayu Daman? Operation Kiran, Operation Vijay, Operation Rajiv, Operation Pavan. Operation Kiran, Operation Vijay, Operation Rajiv, Operation Pavan. Even options did not change. The options కూడా మార్చలేదు. సేమ్ ఆప్షన్స్ పెట్టారు చూడండి. ఇది మీరు చూస్తే దేంట్లో కనిపిస్తుందంటే ఈ క్వశ్చన్ ఫేస్బుక్లో ఎవరో పెట్టారు ఇది క్వశ్చన్. ఫేస్బుక్లో నుంచి మై యూపీఎస్సి దీంట్లో నుంచి వచ్చినటువంటిది ఈ క్వశ్చన్ మై యూపీఎస్సి నుంచి. నెక్స్ట్ అనదర్ వన్. Which of the following inscriptions mention 4 Vedic gods as their homeland? Same question. Which of the following inscriptions mention the names of Vedic gods? Manshera, Sabagari, Bogaskai, Junagadh. Same question happened. Just here options has been changed. ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ మార్చారు. నెక్స్ట్ ఇది కూడా సేమ్ క్వశ్చన్ కనిపిస్తుంది మనకు. యా ఇక్కడ చూస్తే yes, which one of the following is not an Harappan site? Another question. సేమ్ మీకు అవే కనిపిస్తాయి చూడండి ఇక్కడ. అంటే నేను అన్నీ చూడలేదు, కొన్నిటిని మాత్రమే చూశాను. ఈ హరప్పన్ సైట్ అనేటటువంటిది క్వశ్చన్ నెంబర్ ఇది కూడా విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్. దీని తర్వాత వేర్ ఈస్ దట్ హరప్పన్ సైట్. దీని పైనే ఉంది కదా. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ అండ్ హరప్పన్ సైట్? సుక్తజందర్, సుక్కటోర, సౌగర, రాఖీగరి. సౌగర. ఆప్షన్స్ కొంచెం మార్చారు అంతే. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. యాజ్ ఇట్ ఈస్, దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో యాజ్ ఇట్ ఈస్. ఈ క్వశ్చన్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది మనకు. క్రిప్స్ మిషన్, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. క్రిప్స్ మిషన్, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, చౌరీ చౌరా ఇన్సిడెంట్, పూనా ప్యాక్ట్. సేమ్ ఆప్షన్స్. పూనా ప్యాక్ట్, గాంధీ ఇర్విన్, క్రిప్స్ మిషన్, సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్. ఆ సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్ ఒకటి మార్చాడు అంతే, మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. ఇది కూడా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. మీరు ఏ క్వశ్చన్ అయినా వెతకండి, విచ్ యాక్ట్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ బికేమ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇలాగా వెతికిన ప్రతి ప్రశ్న మీకు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో కానీ లేదంటే బైజూస్లో కానీ మ్యాక్సిమం క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. సో ఇలాంటి ప్రశ్న పత్రం ఎవరైనా తయారు చేస్తారు, ఏబిపిఎస్సినే తయారు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ టెక్స్ట్ బుక్లోను బైజూస్లోను ఇలాగా ఆన్లైన్లో బాగా క్వశ్చన్స్ చేస్తున్నటువంటి వాళ్ళు దీన్ని బాగా రాయగలుగుతారు. ఇలాగా ఏదైనా ఒక సైట్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్న పత్రం లీక్ అయినట్టుగా పరిగణించాలని చెప్పేసి ఒకసారి కేరళ హైకోర్టు వర్డిక్ట్ ఇచ్చింది. దీని మీద ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇది ఏపీఎస్సికి ఇప్పటి వరకు ఏపీఎస్సి నోటీస్ వెళ్ళిందా లేదా అనేది తెలియదు. అభ్యర్థులు దీన్ని బహుశా గుర్తించుండొచ్చు, గుర్తించినటువంటి అభ్యర్థులు ఏపీఎస్సికి నోటీసులు కూడా ఇచ్చిండొచ్చు, దాన్ని నోటీస్కు తెచ్చిండొచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ పేపర్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. చూద్దాం, వెయిట్ చేద్దాం. గుడ్ లక్.